ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జయం. వీక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా సెకండ్ వీడియో. ఎవరి మీద అంటే ఎస్తేర్ ధనరాజు గారి మీద. మరి ఆమె ప్రశ్నించడం నేరమా అనే ఒక వీడియో మాట్లాడడం జరిగింది. దానికి నా మొదటి ఎపిసోడ్లో బైబిల్ నుంచి కొన్ని ప్రశ్నలు, జవాబులు, కొన్ని ఎవిడెన్సులు, ఒకటి కాదు చాలా విషయాలు ఆ వీడియోలో నేను మాట్లాడడం జరిగింది. మీరందరూ ఆ వీడియోలు చూసినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా రెండో వీడియో. ఈ వీడియోలో మాట్లాడబోతున్న మాటలు కేవలం ఎస్తేర్ గారు మరియు ఆమె బృందానికి మాత్రమే వర్తించే మాటలని మొట్టమొదటిగా హైందవ సహోదరులు గమనించగలరు. ఇది ఎవరిని కించపరిచి లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటానికి చేస్తున్న వీడియో ఎంత మాత్రమూ కాదు. కేవలం ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే అది కూడా ఎందుకంటే ఆమె బైబిల్ని ప్రశ్నించింది కనుక. ఇప్పుడు మనం ఎస్తేర్ అక్కగారి దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ఎస్తేర్ అక్కగారికి నా ప్రశ్నలు ఏంటంటే, మీరు వీడియోలో ఒక మాట అన్నారు ఏంటంటే, బైబిల్ రాయకముందే సనాతన ధర్మంలో ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి అని అన్నారు. ఈ మాటను బట్టి మా క్రైస్తవ సమాజం ఏమనుకుంటుందంటే, మీ మీద ఏమనుకుంటుందంటే, మీరు హైందవ్యం స్వీకరించారు అని ఒక అనుమానం మా వాళ్ళందరికీ ఉందండి. ఎందుకంటే మరి మీరు ఆ మాట అన్నారు కనుక, అంటే హైందవ్యాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ మాట ఉంది. సరే, ఒకళ్ళు సపోర్ట్ చేస్తే కనుక మీరు అవి కూడా ఆ గ్రంథాలు కూడా పరిశీలిస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ఆ గ్రంథాల మీద నేను కొన్ని ప్రశ్నలు మీకు వేయదలిచాను. మరి ఆ గ్రంథాలకు పురావస్తు ఎవిడెన్సులు ఉన్నాయా, అలాగే చారిత్రక మరి ఎవిడెన్సులు ఉన్నాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. కనుక ఆ గ్రంథాల్లో నుంచి నేను కొన్ని మాటలు మీకు చూపించి కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాను. దయచేసి మరి ప్రశ్నించిన తర్వాత దానికి జవాబులు ఈ ప్రపంచానికి మీరు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటగా నా దగ్గర మరి పోతన భాగవతం ఉంది. ఈ పోతన భాగవతంలో మరి 5వ స్కందము 19వ వచనాన్ని మీకు చూపిస్తాను. 19వ వచనాన్ని మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడాలి అందరూ కూడా. చూసారుగా, మీరే చదువుకోవచ్చండి, చక్కగా మీరే చదువుకోవచ్చు. ఎందుకంటే ఇది విక్టరీ మరి పబ్లిషన్స్ చదివిస్తున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలని. నాకు దాన్ని ఏమంటారు, ఆర్కియాలజీ ఎవిడెన్సెస్, అలాగే హిస్టారికల్ ఎవిడెన్సెస్, జియోగ్రఫీకి సంబంధించిన ఎవిడెన్సెస్ నాకు ఎస్తేర్ గారు పరిశీలన చేసి, ఆమె బాగా పరిశీలన చేస్తారని విన్నాను. మరి ఆమె ఎన్నో గ్రంథాలు చదివారని నేను మరి ఆమె అందరూ చెప్పుకుంటున్నారు. కనుక ఆమె ఏం చేస్తారంటే, నేను అడిగిన ప్రశ్నకి అవి ఎక్కడున్నాయో చెప్పాల్సి ఉంటుంది. చదవండి. జంబూద్వీపము, లక్షద్వీపం, సల్మలి ద్వీపం, రకరకాల ద్వీపాల పేర్లండి ఇవన్నీ కూడా. ద్వీపం, క్రౌచ ద్వీపం, సాక ద్వీపం, పుష్కర ద్వీపం అనేవి ఆ సప్త ద్వీపాలు. 7 ద్వీపాలు అంట. ఆ సప్త ద్వీపములలోను ద్వీపాల్లో అంట జంబూ ద్వీపం 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. 1,00,000 యోజనాలు అంటండి. ఏరియా చెప్తున్నాడా? ఇలాగే ఒకదానికొకటి రెట్టింపు వైశాల్యం కలిగి వరుసగా 7 ద్వీపాలు అతిశయిల్లుతూ ఉన్నాయటండి. వాటి నడుమ ఉప్పు సముద్రం, చెరకు సముద్రం, మధ్య సముద్రం, చూడండి ఎన్ని ఉన్నాయో. మృత సముద్రం, ఇంకా పాల సముద్రం, పెరుగు సముద్రం, మంచినీటి సముద్రం అనే 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాలు అటండి. పెరుగు సముద్రం అంట, నెయ్యి సముద్రం అంట, మరి సారా సముద్రం, మద్యముకు సంబంధించిన సముద్రం అటండి. ఏమంటే ఇలాగా 7 సముద్రాలు కనబడ్డాయండి ఇక్కడ. చెరుకు సముద్రం. మరి సముద్రాలు ఎక్కడున్నాయి? ఎస్తేర్ గారు నాకు చెప్తారు, ప్రపంచానికి చెప్తారు. మరి ఇవి ఎక్కడున్నాయి? ఎందుకంటే నేను యూఫ్రటీస్ నది బైబిల్లోనూ ఉంది, బయట ఉంది. టైగ్రిస్ నది బైబిల్లోనూ ఉంది, బయట ఉంది. మృత సముద్రం బయట ఉంది,
బైబిల్లోనూ ఉంది. ఎర్ర సముద్రం బైబిల్లోనూ ఉంది, బయట ఉంది. మరి ఇక్కడ కూడా మీరు నిరూపించాలి. భాగవతంలోనూ ఉండాలి, బయట కూడా ఉండాలి. చూసారు కదండి, జంబూద్వీపం ఇండియా అని మరి అందరికీ తెలిసిన విషయం అండి. మరి ఆ ఇండియా జంబూద్వీపం అనే ప్రాంతాల్లో 7 సముద్రాలు ఉన్నాయని ఆ గ్రంథంలో రాయబడింది. మరి ఎస్తేర్ గారు ఆ గ్రంథం కోసం క్లియర్గా ఆ గ్రంథంలో ఉన్న విషయాలు, మరి ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్ని ఏరియాలు తిరిగి ఆమె ఏం చేస్తారంటే, మరి ఇండియా ఒకప్పుడు జంబూద్వీపంగా పిలువబడుతున్న ఈ ఇండియాలో ఆ నదులు ఎక్కడున్నాయో మనకు మంచి వివరణిస్తారు. ఎస్తేర్ గారికి ఒక మంచి అప్రిషియేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే అది మీరు వచ్చిన తర్వాత, అంటే మీలాంటి వాళ్ళందరూ వచ్చిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత, మేము బైబిల్ నిజ గ్రంథం అని ఈ ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని నిజంగా మీరు ఎంతో గొప్పగా ఇస్తున్నారండి. ఇంకా మీరు ప్రశ్నించండి, ఇంకా మేము అనేకులకి సత్యాన్ని తెలియజేస్తాం. మరి ఇంకా ఎక్కువగా మేము కూడా ప్రశ్నిస్తాం. ఎందుకంటే ప్రశ్నించడం నేరమే కాదు. మంచి టైటిల్తో మీరు వచ్చారు. ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చేయండి. మేము కూడా బాగా పరిశీలిస్తాం, చదువుతాం, ప్రశ్నిస్తాం. మరొక పుస్తకం చూద్దామండి. అది భాగవతం. ఇప్పుడు మరొక పుస్తకం చూపిస్తాను మీకు. శ్రీ బ్రహ్మ మహాపురాణం. బ్రహ్మదేవుడి గురించి చూద్దాం మనం. ఓకేనా? బ్రహ్మపురాణం. ఇది బ్రహ్మపురాణం అండి. ఇది కూడా విక్టరీ పబ్లిషన్స్ బ్రహ్మపురాణం. ఈ బ్రహ్మపురాణంలో అండి పేజ్ నెంబరు 68, 69 ఇక్కడ కూడా ఆ సముద్ర ప్రస్తావన ఉంది. పాల సముద్రం మరియు చెరుకు సముద్రం ప్రస్తావన కనబడుతుందండి. చూడండి, ఇక్కడ ఒకటి, ఈ పేజ్లో ఒకటి, ఈ పేజ్లో ఒకటి అండి. నేను ఈ వేలు పెట్టాను చూడండి. పాల సముద్రం ఉంది, చెరుకు రసం సముద్రం కూడా ఉందండి బ్రహ్మపురాణంలో. చూడండి, చెరుకు రసం సముద్రం అట. ఏమండి, మరి అక్కడక్కడ రోడ్ల మీద చెరుకు రసం బండి ఉంటుందండి. మీకు అర్థమైందా? మరి అలసట తీసుకోవడానికి చాలామంది అది కొని తాగుతుంటారు. మరి ఇలా సముద్రం చూపిస్తే అందరూ అక్కడే మనం తాగుదాం. ఎందుకంటే మరి ఎస్తేర్ గారు చూపిస్తారండి. మరి పురావస్తు అంటున్నారు కదా, మరి మీరు చూపించాలి. ఎస్తేర్ గారు సిస్టర్ గారు మీరు ఖచ్చితంగా చూపించాలి ప్రపంచానికి, ఆ సముద్రాన్ని చూపించాలి. మరొక పురాణం నెక్స్ట్ విష్ణు కదండి మనకి వచ్చేది. బ్రహ్మ తర్వాత వచ్చేది ఎవరు? విష్ణు గారు. ఓకే, ఆయన ఏమంటాడో చూద్దాం. విష్ణు పురాణం, శ్రీ విష్ణు మహాపురాణం అండి. ఇది విష్ణు మహాపురాణం. రైట్, ఇందులో పేజ్ నెంబరు అంటే ప్రస్తావన ఉందని మీకు చూపిస్తున్నాను, ఇంకేం కాదండి. చూడండి, పేజ్ నెంబరు 131 విష్ణు పురాణంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ఏమండి, ఇక్కడ కూడా ఆ ప్రస్తావన నాకు కనబడిందండి. ఇక్కడ కూడా మరి సురా సముద్రం, నెయ్యి సముద్రం, పెరుగు సముద్రం, చెరుకు రసం సముద్రం, పాలు సముద్రం, మరి విష్ణు పురాణంలో కూడా ఆ ప్రస్తావన ఉంది. అలాగే శివపురాణం అండి, శివ మహాపురాణం. ఇది శివ మహాపురాణం. మరి విష్ణు తర్వాత వచ్చే దేవుడు ఎవరంటే మరి హిందూయిజం ప్రకారంగా శివుడు. ఓకేనా? మరి ఈ శివపురాణంలో కూడా ఈ ప్రస్తావన కనబడింది. మరి చాలా పుస్తకాలు రాయబడ్డాయని ఉంది కదా, మీరు అంటున్నారు కదా. ఇక్కడ కూడా పెరుగు నెయ్యి సముద్రం పేజ్ నెంబరు 682 నీ చేయి పెట్టిన దగ్గర కనబడుతుంది చూడండి. మరి శివపురాణంలో కూడా మీకు చూపించాను. మరి ఇంకో పురాణం చూపిస్తాను. అగ్ని మహాపురాణం. అగ్ని మహాపురాణం అండి ఇది. ఓకేనా? అగ్ని మహాపురాణంలో కూడా ఏముందో మీకు చూపిస్తాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ మజ్జిగ సముద్రం ఉందండి. ఇక్కడ మజ్జిగ సముద్రం. ఇందాక మనం పెరుగు చూసాం కదా, అంటే పెరిగిన చిలుకరేమో మరి పెరిగిన చిలికితే ఇక్కడ మజ్జిగ అయిందేమో. మరి అగ్ని పురాణంలో పేజ్ నెంబర్ 396 చూడండి, మజ్జిగ సముద్రం అంట. చూడండి,
గమనించారు కదండి. అంటే పెరుగు చిలికితే మనకు మజ్జిగ వస్తుంది, కానీ ఇక్కడ ఒక సముద్రం, మజ్జిగ సముద్రం అని ఒక సముద్రాన్ని పెట్టారు. మరి ఈ సముద్రాలు ఎక్కడ ఉన్నాయి ఎస్తేరు గారు నాకు చెప్తారు. అంతేకాదు మరి చాలా విలువైన మన హిందూయిజంలో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయండి. ఈ 108 ఉపనిషత్తుల్లో ఏమండి మహో ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. పేజ్ నెంబర్ 833. ఇక్కడ కూడా ఆ ప్రస్తావన కనబడింది చూడండి. ఓకే, ఈ పుస్తకాన్ని మరి పరిపూర్ణానంద స్వామి గారు దీన్ని అప్రూవల్ చేశారండి. అది కూడా మీకు చూపించాలి కదా, ఎందుకంటే మీరు చెల్లదు ఇదంటే కుదరదండి. ఎందుకంటే ఇది మరి పరిపూర్ణానంద గారే స్వయంగా ఇది అప్రూవల్ చేశారు. ఇదిగో చూపిస్తాను చూడండి. పరిపూర్ణానంద గారు దీన్ని అప్రూవల్ చేశారండి. ఈ పరిపూర్ణానంద గారు అప్రూవల్ చేశారు దీన్ని, ఈ పుస్తకాన్ని. ఓకేనండి. మరి ఇందులో కూడా ప్రస్తావన కనబడింది, ఆ సముద్రాల ప్రస్తావన కనబడిందండి. ఈ సముద్రాలు ఎక్కడున్నాయి అనేది ఎస్తేరు గారు నాకు మరి ఈ ప్రపంచానికి చెప్తారని ఆశపడుతూ ఉన్నాను. మరి బైబిల్ని ప్రశ్నించారు కదా, మేము కూడా ప్రశ్నిస్తున్నాం. నేరం కాదు, మంచి మాట చెప్పారండి మీరు, ఎక్సలెంట్ మాట చెప్పారు. ప్రశ్నించడం నేరం కాదు, మీరు ప్రశ్నించారు. నా మొదటి వీడియోలో బైబిల్ నుంచి బయట కూడా ఉన్నాయని నేను ప్రపంచానికి చెప్పుకున్నాను, మీకు కూడా ప్రశ్నించాను. ఇప్పుడు మీరు అంటున్న బైబిల్ కన్నా ముందు రాయబడిన, మీరు అంటున్న మాట బైబిల్ కన్నా ముందు రాయబడిన గ్రంథాల్లో మరి ఈ నదులు పారుతున్న ఈ నదులు పక్కనే కదా మనుషుల జీవనం ఉంటుంది. మరి ఈ పెరుగు సముద్రం, మరి చెరుకు రసం సముద్రం, ఈ సురా సముద్రాలు ఎక్కడున్నాయో మరి ఎస్తేరు గారు చెప్తారు. ఇకపోతే భాగవతంలో మరొక మాట నాకు కనబడింది. భాగవతంలో మరో మాట కనబడిందండి. ఆ మాట కూడా చదివిస్తాను, జాగ్రత్తగా మీరు గమనించాలి అని నేను కోరుకుంటున్నాను. అది కూడా మీరు మీకు చూపిస్తాను. పేజ్ నెంబరు ఇది 894 పేజ్ నెంబరు. ఇక్కడ కొన్ని జంతువులు మనుషులకు పుడతారండి. కొన్ని జంతువులు మనుషులకు పుడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ షూట్ చేయండి. ఓకే, పోతన భాగవతం అండి, ఇది పోతన భాగవతం. మరి సైన్స్ ప్రకారంగా మనుషులు పుట్టాలి కానీ జంతువులు పుట్టడం ఏంటండి? మరి అది కూడా ప్రూవ్ చేస్తారు ఎస్తేరు గారు. ఏమండి మరి ఇక్కడ చదువుతుంటారు, చూడండి ఒకసారి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. చూడండి. వీరిలో తిమింగలాలు మొదలైన జలచరాల గణములు జన్మించాయి. ఏమండి ఒక ఆమె గట చేపలు పుట్టాయటండి. శరమకు సునకాలు పుట్టాయి. ఒక ఆమె గట కుక్కలు పుట్టాయటండి. సురభికి గోవులు గేదెలు మొదలైన 2 గిట్టల జంతువులు ఉద్భవించాయి. తామ్రాకు డేగలు గెద్దలు మొదలైన హింసను చేసే పక్షులు జనించాయట. ముని అనే ఆమెకు అప్సరసులు ఆవిర్భించారు. అప్సరసులు పుట్టారట. ఇలా వృక్షాలను ప్రసవించింది. వృక్షాలు కూడా ప్రసవించింది. క్రోధవశకు భయంకరమైన విషసర్పాలు జనించాయి. మనిషికి సర్పాలు పుడతారా ఎక్కడైనా? మరి సర్పాలు పుట్టినట్టు ఉంది ఇక్కడ. మరి సురస యాతుదానులను అనగా రాక్షసులను కన్నది. అరిష్టకు జంతువులు ఎక్కడి నుంచి వస్తాయి అని బైబిల్ అడిగి అనుకోండి. ఒకలా ఏమంటే భూమిలోంచి పుడతాయండి, అన్ని కూడా నీటిలోంచి పుడతాయి, కొన్ని భూమిలోంచి కొన్ని పుడతాయి. కలుగుగాక అనగానే దేవుడు భూమిలోంచి పుట్టడం మనం చూసాం బైబిల్లో, నీటిలోంచి పుట్టడం చూసాం. ఇది సైన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది బైబిల్. ఇక్కడికి వచ్చేసరికి మనుషులకి జంతువులు పుట్టడం, చెట్లు పుట్టడం, ఏమంటే సర్పాలు పుట్టడం, మరి ఇదేంటండి ఇలా ఉంది? ప్రశ్న అండి, ఇది నా ప్రశ్న. ఇది కించపరచడం అనుకోవద్దు మీరు. ఇది ప్రశ్నిస్తున్నాను నేను మీకు. ఏమంటే మరి ఇలా సైన్స్ ప్రకారంగా అవుతుందా అనేది నా ప్రశ్న. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. అతి ప్రాముఖ్యమైన విషయం అండి ఇది. అదేంటంటే శ్రీదేవి భాగవతం అండి. శ్రీదేవి భాగవతం
శ్రీ దేవి భాగవతం అండి. మరి దేవి భాగవతంలో మొదటి స్కందం పేజ్ నెంబర్ 35 అండి. ఇక్కడ ఒక కథ రాయబడిందండి. కథే అక్కడ ఏముందంటే మరి చాలా ఇంపార్టెంట్ కదండి అది. అనగనగా ఒక రాజు. అనగనగా చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, అనగనగా అంటాం, అలా రాశారు చూడండి ఇక్కడ. అనగనగా ఒక రాజు అంటూ మొదలుపెట్టారండి. మరి ఇది చదివిస్తాను, దయచేసి 2 పేజీలు ఉంటుంది. మరి వీడియో పెద్దదైనా పర్వాలేదు కానీ సత్యం మీరు తెలుసుకోవాలి. ఇది నా ప్రశ్న అండి. చూడండి, చదువుతారు. అనగనగా ఒక రాజు అటండి. అతడి పేరు సుద్యుమ్నుడు. అతడు ఒక రోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడట. మంది మార్బలం వెంట వెళ్ళింది. రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు. అరణ్యంలో ఒక అడవిలో పరిగెడుతున్నాడండి, వెళ్తున్నాడు. బాగా అలసిపోయాడట. అంతలోకి ఆ మేరు పర్వత సమీపంలో మేరు పర్వతం అని ఒకటి ఉందండి. ఇది ఎక్కడ ఉందండి? ఎస్తర్ గారు చెప్తారండి. ఇది ఆ మేరు పర్వతం సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది. పార్క్ కనబడిందంట. మందార తరువులు, అశోక వృక్షాలు, సాల, తాళ, తమాల, చంపక, పనస, ఆమ్ర, నీప, మధుక, భుజాలు, మాధవీలత మండపాలు, దాడిమ, నారికేళ, కదలి, ఫలభరిత భూమి జాతాలు, యూధిక, మాలతి, కుంద పుష్పవల్లి పరిమళాలు. ఇక్కడ చాలా పుష్పాలు, రకరకాల ఫ్రూట్స్, రకరకాలు ఉన్నాయండి ఇక్కడ. తుమ్మెదల జుంకారాలు, హంస, కారండవ, హంస ఉన్నటువంటి పక్షి, అదొక పక్షి అనమాట. కోకిల, సుఖ, సారిక, ఎన్ని జంతువులు ఉన్నాయి చూడండి ఆ ఉద్యానవనంలో. కీచక ధ్వనులు, ఎవరో తీర్చిదిద్దినట్టున్న ఉద్యానవనం. మంచిగా సెట్ చేసిన ఒక ఉద్యానవనం ఉందటండి. సుద్యుమ్నుడు పరవశించిపోయాడండి. అబ్బా సూపర్, సరైన ప్లేస్ దొరికిందిరా బాబు అనుకున్నాడండి. సేవకులతో సహా లోపలికి ప్రవేశించాడటండి. ప్రవేశించడమే తరువుగా అందరూ ఆడవాళ్ళు అయిపోయారటండి. గుర్రాలు కూడా ఆడగుర్రం అయిపోయింది. ఆడగుర్రం అయిపోయిందటండి. చూసారండి ఏమండి? మరి ఇలాంటి వండర్ఫుల్ మరి ఒక సినిమా వచ్చిందండి, జంబులక్కడ బంబ అంటారు. అలా అక్కడ జంబులక్కడ బంబ అనే ఒక సినిమా వచ్చిందండి. అక్కడ ఏమవుతారంటే అబ్బాయిలందరూ అమ్మాయిలు అయిపోతుంటారు అనమాట. అలాంటి ఉద్యానవనము ఉందని దేవి భాగవతం మొదటి స్కందం 35వ పేజీలో ఉంది. అలాంటి ఉద్యానవనం ఉందని. మరి అది ఎక్కడుంది? ఇది నా ప్రశ్న. ఏమండి? దానికి ఒక స్టోరీ ఉందిలేండి. దాని వెనకాతలు మనం చదివితే మరి చాలా మరి చదివించాలని నాకు అనిపించడం లేదు. మరి అక్కడ చాలా దారుణమైన విషయం ఉంది. నేను చదివించాలనుకోవట్లేదు. మీరు ఆ పుస్తకం కొనుక్కొని 36వ పేజీ కూడా మీరు చదవండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమంటే శివపార్వతులు అక్కడ ఏం చేశారో, అప్పుడు మునులు వచ్చి ఎందుకు అసలు ఆ ఉద్యానవనం అలా మారిందో అక్కడ ఒక వివరణ రాయబడింది. నాకు ఆ పాయింట్ కాదు, కానీ నా పాయింట్ ఏంటంటే అలాంటి ఉద్యానవనం ఎక్కడుంది అనేది నా పాయింట్. దయచేసి ఎస్తర్ గారు మరి దాన్ని ఏమంటారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అది కనుక్కొని ఈ ప్రపంచానికి ఆ ఉద్యానవనం ఎక్కడుందో, దేవి భాగవతంలో ఉన్న ఉద్యానవనం ఎక్కడుందో, మగవాళ్ళని ఆడవాళ్ళగా చేసే ఉద్యానవనం ఎక్కడుందో కనుక్కొని ఈ ప్రపంచానికి చెప్తారు. సరే, చివరగా ఒక ప్రశ్న వేసి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. అదేంటంటే ఉత్తరాఖండ మీ అందరికీ తెలుసు, వాల్మీకి రామాయణం. మరి యేసుక్రీస్తుకి హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు అని ఆమె అన్నారు. కనుక మరి సిస్టర్ గారికి నా ప్రశ్న, మరి ఈ వాల్మీకి రామాయణం పుల్లెల శ్రీరామచంద్రుడు అనే రచయిత, ఓకేనండి, ఉత్తరాఖండ అండి ఇది. ఉత్తరాఖండలో ఉత్తరాఖండ పేజ్ నెంబరు 653 పేజ్ నెంబర్ అండి. సర్గా 104 12వ వచనం. సర్గా 104 12వ వచనం చూపిస్తానండి మీకు.
ఏమండి ఇక్కడ ఏముందో చదువుతారండి. రాముడు శ్రీరామచంద్రుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అనే విషయం ఇక్కడ ఉంది, మనకి చదువుతారు. ఒకసారి చూడండి. 11,000 సంవత్సరములు 11,000 సంవత్సరములు భూలోకంలో ఉండేదనని స్వయముగానే నియమం ఏర్పరచుకొని స్వయముగా రాముడు మరి నియమము ఏర్పరచుకొని మానవుడుగా జన్మించాడటండి. 11,000 సంవత్సరాలు మరి భూమి మీద మరి రాముడు ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ రాయబడింది, జన్మించాడని రాయబడింది. ఇక్కడ 11,000 సంవత్సరాలు ఒక మనిషి బ్రతుకుతాడా అని అడుగుతున్నాను నేను. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాల్లో బాప్తిసం తీసుకొని 3.5 సంవత్సరాల్లో తన పరిచర్య ముగించి పరలోకం వెళ్ళిపోయారండి. ఒక మనిషిగా పుట్టిన అవతారం కావచ్చు, 11,000 సంవత్సరాలు బ్రతికే చరిత్ర ఆధారం, సైంటిఫిక్ ఆధారం, మరి పురావస్తు ఆధారం, ఆర్కియాలజీ ఆధారం, మరి హిస్టారికల్ ఎవిడెన్స్ మరి ఎస్తేర్ గారు మాకు చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మరి ఒక గ్రంథాన్ని ప్రశ్నించినప్పుడు, ఒక దేవుని ప్రశ్నిస్తున్నప్పుడు మరి మీరు నమ్ముకుంటున్న గ్రంథాల్లో ఏముందో మీరు ప్రపంచానికి చెబుతూ అప్పుడు మీరు మిగతా గ్రంథాలను ప్రశ్నిస్తే చాలా బేసిక్గా ఉంటుందని ఇందు మూలంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎస్తేర్ అమ్మగారు, మరి మీరు చేయబోయే వీడియోలు ఎన్నో చేస్తాను, దానికి సూచనగా, ఎగ్జాంపుల్గా, శాంపుల్గా ఈ వీడియో చేశానని మీరు అన్నారు. సరే, మీరు వీడియోలు చేయండి, ప్రశ్నించండి, మంచిదే, దానికి మేము జవాబులు ఇస్తాము. ఇదే రకంగా మేము కూడా మరి మీ గ్రంథాల నుంచి మేము కూడా కొన్ని ప్రశ్నలు మేము అడుగుతాము. శాంతియుతంగా మీరు జవాబు చెప్పండి, మేము కూడా శాంతియుతంగానే అడుగుతున్నాము, మర్యాదపూర్వకంగానే మేము ప్రశ్నిస్తున్నాము. కనుక వాటిలో ఉన్న జవాబులు మాకు అర్థం కావడం లేదు. కనుక మీరు దయచేసి ఆ జవాబులు మాకు ప్రపంచానికి తెలియజేస్తారని ఆశపడుతూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. మరి రానున్న రోజుల్లో మీరు ఎప్పుడైతే వీడియోలు చేస్తారో మరలా నేను మీ ముందుకి మరికొన్ని ప్రశ్నలతో మీ ముందుకు ఖచ్చితంగా వస్తానని మరి సెలవిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.